హైదరాబాద్ నుంచి తరిమేస్తే ఏపీకి ఉత్త చేతులతో వచ్చామన్నారు వైసీపీ నేత ధర్మాన. అమరావతి ప్రాంతానికే డబ్బంతా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చెందిన తర్వాత వెనుకబడిన ప్రాంతాల వాళ్లను ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలంటారా అని తెలిపారు ధర్మాన. $3.5 లక్షల కోట్లు ఎప్పుడు అప్పు అయిపోయింది 2 సంవత్సరాల్లోన. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా. హైదరాబాద్లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడింది దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పొట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు. 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్నోళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే